నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో చంటి బిడ్డ రాత్రిళ్ళు నిద్రపోవడం లేదా, ఉద్యోగుల్లో నడుము నొప్పి పరిష్కారాలివే, ఆర్వో ప్లాంట్ నీళ్లు తాగుతున్నారా, తస్మాత్ జాగ్రత్త, గుండెకు శత్రువులు మన వంటింట్లోనే, ఇంకా హెల్త్ టిప్. పగలంతా అమ్మ పక్కనో లేదా ఉయ్యాల్లోనో ఆదమర్చి నిద్రపోయే పసిపాపాయిల్లో కొంతమందికి రాత్రి అయ్యేసరికి ఎక్కలేని హుషారు వచ్చేస్తుంటుంది. ఊంగా ఊంగా భాషతో కాళ్ళు చేతుల్ని ఆడిస్తూ ఒకటే ఉత్సాహపడిపోతూ ఉంటారు. అర్ధరాత్రి దాటుతున్న అమ్మను, ఇంట్లో వాళ్లను పడుకోనిచ్చే అవకాశమే ఇవ్వరు. దీంతో చాలామంది అమ్మలకు కంటి నిండా కునికే కరువు అవుతుంటుంది. చాలినంత నిద్రలేక కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చేస్తుంటాయి. అసలు ఇంతకీ చంటి పిల్లలు రాత్రులు ఎందుకు త్వరగా పడుకోరు? పసిపిల్లలు రాత్రిపూట ఎంతకీ నిద్రపోకపోవడానికి వెనుక కారణాలేంటి? చంటి పిల్లల నిద్ర గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ లాలిపాటకు పరవశించిపోతూ నిద్రలోకి జారుకున్న ఈ బుజ్జాయిని చూడండి. ముఖం నిండా అమాయకత్వంతో, పెదవులపై విరిసి విరియని దరహాసంతో ముద్దుగా, ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఈ నిద్రకు ముందు అమ్మతో పెద్ద యుద్ధమే చేశాడంటే నమ్ముతారా? అమ్మ మెలకువగా ఉండే పగటి సమయమంతా కమ్మగా నిద్రలాగిస్తారు. రాత్రిపూట అమ్మకు నిద్ర అవసరమైన సమయంలో పిల్ల సైనికుల్లా ఎక్కడ లేని చురుకుదనంతో ఎవ్వరినీ పడుకోనీయకుండా ఆటలు మొదలు పెడతారు. ఇటు ఇంట్లో వాళ్ళకేమో రెప్పలు వాలిపోతూ నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. పడుకోరా కన్నా అని అమ్మ ఎంత బతిమాలుతున్నా మొహం అడ్డంగా తిప్పేస్తుంటారు. బలవంతంగా నిద్రపుచ్చాలని జోకొట్టడం మొదలు పెడితే ఏడుపు లంఘించుకొని నానా రభస చేస్తుంటారు. మొత్తానికి చంటిబిడ్డ ఏడుపుతో ఇంటిల్లిపాదికి కంటికి కునుకు కరువవుతుంటుంది. నవజాత శిశువుల్లో పిల్లల్లో స్లీప్ ఇది ఎలా ఉంటుందంటే దాదాపుగా వాళ్ళు 16 to 18 hours, సమ్టైమ్స్ అప్ టు 24 hours వరకు వాళ్ళు పడుకునే ఉంటారనమాట. వాళ్ళకి ఫీడింగ్ అది తీసుకోవటము, ఆకలైనప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఆడటము, అప్పుడు ఫీడ్ అది ఇవ్వటము, ఫీడ్ ఇచ్చిన తర్వాత దెన్ పడుకోవటము. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫస్ట్ 1-2 monthsలో వాళ్ళు ఫీడింగ్ తీసుకోవటం, పడుకోవటం అవుతుందండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 18 hours వరకు కూడా పడుకుంటారనమాట. డే టైం వచ్చేసరికి కొంచెం ఎక్కువ పడుకోవటము, నైట్ టైం వచ్చేసరికి మేల్కొని ఉండటము అట్లా ఉంటుంది అనమాట. అంటే బయటకు వచ్చిన తర్వాత బయట ఎన్విరాన్మెంట్, బయట ఈ డైనల్ నాక్టర్నల్ ఈ టైమింగ్స్ అవి సెట్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇట్ మే టేక్ ఫ్యూ డేస్ అండ్ సమ్టైమ్స్ కొన్ని వారాల వరకు టైం పట్టవచ్చు. ఫీడింగ్ వైజ్ వచ్చేసరికి డిమాండ్ ఫీడింగ్ అంటే ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వటము, లైక్ కొంతమంది 2 hours ఒకసారి డిమాండ్ చేస్తూ ఉంటారు, కొంతమంది 3 to 4 hours ఒకసారి డిమాండ్ చేస్తూ ఉంటారు. సో ఫీడింగ్ అది ఎడిక్వేట్గా కావలసినంత ఇస్తే కనుక వాళ్ళు స్లీపింగ్ ఇది కూడా బాగుంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఎవ్రీ టైం ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళకి ఎక్సెసివ్గా ఫీడింగ్ ఇవ్వటం, అంటే ఓవర్ ఫీడింగ్ చేయడం కూడా మంచిది కాదు. ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దానివల్ల కడుపులో అబ్డామినల్ డిస్కంఫర్ట్ అది ఉండొచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, కాలిక్ లాగా రావచ్చు. తర్వాత కొంతమందికి ఎక్సెస్ ఫీడింగ్ అయితే కనుక వామిటింగ్స్ కూడా అవ్వచ్చు. తర్వాత చాలామంది పిల్లల్లో మనం ఇంకా చూస్తూనే ఉన్నాము ఈ టీట్స్ యూజ్ చేయటము, ఈ పాల పీకలు యూజ్ చేయటము ఇంకా మదర్స్ యూజ్ చేస్తున్నారు. మామూలుగా మేము చెప్పేది ఏంటి అంటే మదర్స్కి టీట్స్ అది యూజ్ చేయకపోవటమే మంచిదండి. ఎందుకంటే దానివల్ల చిన్న ఇబ్బందులు, దానివల్ల ఒకటప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎవరికి టీట్స్ యూజ్ చేయమని చెప్పము, అది యూజ్ చేయకపోవటమే బెటరు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి పగలంతా పనులు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దీంతో పొట్టలోని బిడ్డకు ఉమ్మనీరు అటూ ఇటూ ఊగుతూ హాయిగా ఉయ్యాల్లో ఊగుతున్నట్టుండి కమ్మగా నిద్రపోతారు. అదే రాత్రివేళ తల్లి పడుకుని ఉంటుంది కాబట్టి ఈ కదలికలు లేకపోవటంతో రాత్రంతా మేలుకొని ఉంటారు.
ఇలా 9 నెలల పాటు తల్లి గర్భంలో గడుపుతారు కాబట్టి ఈ పద్ధతి అలవాటై పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఇదే పద్ధతి కొనసాగిస్తుంటారు. బిడ్డకు 3-4 నెలలు వచ్చేసరికి పగలు రాత్రి తేడాలను గుర్తించటం ఆరంభమై రాత్రి పడుకోవటం, పగలు ఆడుకోవటం మొదలు పెడతారు. కాబట్టి మొదటి 3 నెలలు రాత్రి పగలు తేడా తెలియక శిశువులు ఇష్టం వచ్చినప్పుడు లేస్తూ పడుకుంటూ ఉంటారని గుర్తించాలి. ఇది ప్రకృతి సహజం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. అంతేగాని పిల్లల నిద్రను పెద్ద సమస్యగా భావించి ఆందోళన చెందాల్సిన పని లేదు. పిల్లల్ని ఎస్పెషలీ ఫస్ట్ 1 month బేబీస్ని ఆర్ ఫస్ట్ 6 months చిల్డ్రన్ని ఎక్కువ సేమ్ బెడ్ మీద పడుకోబెట్టడము, పక్కనే పడుకోబెట్టడము, అట్లా పడుకోబెట్టి ఫీడింగ్ అది ఇవ్వటము అట్లా చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలని పడుకున్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం కానీ, పడుకున్నప్పుడు పూర్తిగా ఫ్లాట్గా పడుకున్నప్పుడు సుపైన్ దీనిలో పడుకున్నప్పుడు వాళ్ళకి బాటిల్ ఫీడింగ్ ఇవ్వటం కానీ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఆల్వేస్ కూర్చొని వాళ్ళని ఇట్లా ఏటమాలుగా పెట్టుకుని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటము. అట్ ది సేమ్ టైం బాటిల్ ఫీడింగ్ అయినా లేకపోతే కప్ అండ్ స్పూన్తో ఫీడ్ ఇవ్వాలన్నా అట్లాగే ఇవ్వాలి. ఇప్పుడు ఈవెన్ అప్పుడే పుట్టిన బేబీస్, న్యూ బోర్న్స్ కూడా పక్కనే కాట్ పెట్టుకుని, నీనేటల్ కార్ట్స్ ఉంటాయి, ఆ కార్ట్లో పెట్టుకుని వాళ్ళని వన్స్ ఫీడింగ్ అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి చేయవలసిన థింగ్స్ అని చేసిన తర్వాత నాపీస్ క్లీన్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ పక్కన ఒక కార్ట్లో, నీనేటల్ కార్ట్లో పడుకోబెట్టడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే సేమ్ కార్ట్లో ఒకసారి పడుకోవటం వల్ల ఒకటప్పుడు మదర్కి ఆదమనిషి నిద్రపోయినప్పుడు పొరపాటున బేబీ మీదకి తను పడుకుంటే సఫకేట్ అయ్యి ఇట్లా బ్రీదింగ్ వైజ్ ఇష్యూస్ వచ్చి తర్వాత రెస్పిరేటరీ అరెస్ట్లోకి వెళ్ళి బేబీస్ లూజ్ అవ్వటం కూడా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. బెడ్ మీద సేమ్ బెడ్లో స్లీప్కి పడుకోబెట్టుకోవటం అనేది చేయకూడదండి. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. పసి వయసులో పిల్లలకు మరీ అవసరం. పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా, కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలకు నిద్రాభంగం కలిగించే సమస్యల్లో కొన్నిసార్లు వ్యాధులు ఉండొచ్చు. పరీక్షల సాయంతో వాటిని నిర్ధారించుకోవాలి. పిల్లలు గొరక పెడుతున్నప్పుడు శ్వాస మార్గాల్లో అడ్డంకులేమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. కొంతమంది పిల్లల్లో తీసుకున్న ఆహారం వెనక్కి తన్నటం వల్ల ఊపిరి అందక అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంటారు. ఇలాంటి రీఫ్లక్స్ సమస్య ఉందా అనేది గమనించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్కు చూపించాలి. అప్పుడే చంటి పిల్లల నిద్ర విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలదరింపులా, నడుములో సూదుపోట్లలా, వీపు మీద సమ్మేటపోట్లా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా పడుకోలేం. ఒక్క మాటలో చెప్పాలంటే నడుము నొప్పి అనేది పక్కలో బల్లెంలా వేధిస్తుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేసే వారిలో చాలామందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. జీవనశైలి, అలవాట్లు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం ఇవన్నీ ఉద్యోగులకు నడుము నొప్పిని శాపంగా తెచ్చిపెడుతున్నాయి. ఉద్యోగుల్లో వేధించే నడుము నొప్పికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం లాంగ్ టైమ్ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మన పోస్చర్ ఎలా ఉంటుంది అనేది మనం జనరల్గా చూసుకోం. సో యూజువల్గా ఉండే సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో, మంచి కంపెనీస్లో టేబుల్ హైట్ అవన్నీ చూసే పెడుతున్నారు. లేకపోతే మన హైట్ని తగ్గట్టు అవి మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు యూజువల్గా మనం చెక్ చేయాలంటే మన ఎల్బోస్ కొంతవరకు ఫ్లెక్షన్లో ఇలా కిందకు ఉండాలి, ఇలా పైకి ఉండకూడదు. డెస్క్ కొంచెం కిందకు ఉండాలి అండ్ రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఒక 10 to 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కంప్యూటర్ ఉండాలి. యూజువల్గా మనం 8 hours పని చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు ఐ వుడ్ సజెస్ట్ వర్కింగ్ ఫర్ 2 hours, టేక్ అన్ ½ an hour బ్రేక్. నెక్స్ట్ 2 hours కొంచెం నుంచుని పని చేయడం, ఆ తర్వాత ఇంకొక ½ an hour అట్లా బ్రేక్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 hour కూర్చొని పని చేయడం, ఆ తర్వాత ఇంకో ½ an hour బ్రేక్ తీసుకుంటాం. ఆ తర్వాత 1.5 hour or 2 hours మళ్ళీ యూ కెన్ స్టాండ్ అండ్ వర్క్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డివైడ్. మధ్యలో లంచ్ బ్రేక్ ఒక గంట తీసుకోండి అండ్ 8 hours విల్ బి ద మ్యాక్సిమం టైం. అంటే ఒక 6 hours కంప్యూటర్, ఒక 2 hours మీటింగ్స్ అలా చేసుకుంటాం బెటర్. యూజువల్గా ఏంటంటే లో బ్యాక్ పెయిన్, సార్ కొంచెం రేడియేషన్ ఉంటుంది, సడన్గా మజిల్ పట్టేయడం, లేదంటే సివియర్ లంబాగో లాగా రావడం, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. సో ఈ మనం అవాయిడ్ చేయాలంటే గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజెస్
అండ్ మన బాడీ వెయిట్ కరెక్ట్గా ఉండాలి, మంచి పోస్చర్ మెయింటైన్ చేసుకుని రెగ్యులర్గా చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇది మీరు యూట్యూబ్లో చూడొచ్చు, కోర్ స్ట్రెంథనింగ్ అని. లేకపోతే స్పైన్ సర్జన్ని కలిస్తే మీ పోస్చర్ అనలైజ్ చేసి దానికి కావాల్సినట్టు మీకు కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ కూడా మేము సజెస్ట్ చేస్తాం. అది చేసుకుంటే యూజువల్గా మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మనకి పెయిన్ వచ్చినా సరే మనం యూజువల్గా మైల్డ్ అండ్ మోడరేట్ కండిషన్స్లో వీ కెన్ గెట్ అవే విత్ దిస్ కన్సర్వేటివ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. మన ఇంట్లోని నీళ్లే కదా, మన ఆర్ఓ ప్లాంట్లోనే శుద్ధి అయినవే కదా, నిక్షేపంగా తాగేయొచ్చునని అనుకుంటారు మనలో చాలామంది. తాగునీటి విషయంలో అంతగా శ్రద్ధ చూపించరు. కానీ నిజానికి ఆర్ఓ ప్లాంట్లో శుద్ధి అయినా సరే అందులో రసాయనాల తాలూకు అవక్షేపాలు ఉండొచ్చు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆర్ఓ ప్లాంట్లో శుద్ధి అయ్యే నీళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆర్ఓ ప్లాంట్లో శుద్ధి చేసిన నీరే కదా సురక్షితమని అనుకుంటారు. నిజానికి అనారోగ్యానికి కారణమయ్యే విషతుల్యాలు ఏ దశలోనైనా పోగుపడొచ్చు. అందుకే ఆర్ఓ ప్లాంట్ నుంచి ఆ నీటిని నిల్వ చేసిన పాత్ర వరకు అన్నింటినీ తరచి చూడాలి. ఎందులోనైనా సరే నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అందులో ప్రమాదకర బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆల్గే, శిలీంధ్రాలు వేగంగా పెరుగుతాయి. ప్లాంట్లో లీకేజీలు ఉన్నా, ప్లంబింగ్ కనెక్షన్లు సక్రమంగా లేకున్నా నీటిలోకి సీసం, సింథటిక్ మూలకాలు చేరే ప్రమాదం ఉంది. కొన్ని ఆర్ఓ ప్లాంట్లు శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలను కూడా పూర్తిగా ఫిల్టర్ చేసేస్తాయి. ఆ నీటితో చాలా సమస్యలు వస్తాయి. ఒకవేళ ఆ నీళ్లనే తాగాల్సి వస్తే ఫిల్టర్ అయిన పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పీడనంలో నీటిని ఫిల్టర్ చేస్తుంటే ఆర్ఓ ప్లాంట్లో వడకట్టే రంధ్రాలు కుచుంచుకుపోతాయి. దానివల్ల నీటి నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఆల్గే తొలగించడానికి ఉపయోగించే క్లోరిన్ వంటి రసాయనాల అవశేషాలు ప్లాంట్లో మిగిలిపోతే దీర్ఘకాలంలో అనారోగ్యాలకు దారితీయొచ్చు. ఆర్ఓ ప్లాంట్లో శుద్ధి అయిన నీళ్లలో ఆమ్లత ఎక్కువగా ఉంటుంది. అది మన శరీరంలోని ఖనిజ లవణాలను తొలగించే అవకాశం ఉంది. ఇది మన ఆహారం రుచిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒకవేళ బాటిళ్లలో నీటిని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ నాణ్యత ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కువ కాలం వాడితే బిస్పినాల్స్, తాలేట్ల వంటి రసాయనాల అవశేషాలు, మైక్రోప్లాస్టిక్లు నీటిలోకి లీక్ అవుతుంటాయి. ఇవి మన శరీరంలోని జీవక్రియలను చిన్నాభిన్నం చేస్తాయి. ఇలాంటప్పుడు ఆర్ఓ ప్లాంట్లలోని ఫిల్టర్లలో బయోఫిల్మ్లను తరచుగా మారుస్తుండాలి. సిస్టమ్ని పూర్తిగా శానిటైజేషన్ చేస్తుండాలి. గాలి, కాలుష్యం లోపలికి రాకుండా కంటైనర్లు, బాటిళ్లను గట్టిగా మూసేయాలి. స్క్రూ ఆర్ క్యాప్లు దీనికి బాగా ఉపయోగపడతాయి. బాటిళ్లలో నీళ్లనైతే నేరుగా సూర్యుడి కిరణాలు పడని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. సూర్యకాంతి నుంచి వచ్చే యువి కిరణాలు నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. ప్లాస్టిక్వి కాకుండా సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ లేదా HDPE ట్యాంకులను వాడుకోవాలి. వడకట్టే పొరకు నష్టం జరగకుండా పీడనాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఆటోమేటెడ్ షట్ డౌన్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. ఆర్ఓ ప్లాంట్లను తరచూ తనిఖీ చేయాలి. ఏవైనా కాలుష్య సంకేతాలు, రంగు, రుచి, వాసనలో మార్పులుంటే ఆ నీటిని వాడకూడదు. ప్లాంట్ను సరిచేసుకోవాలి. ఆర్ఓ ప్లాంట్లలోని నీటిని 24 నుంచి 48 గంటల్లో తాగేయడం మేలు. గుండె ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కువగా బయటి ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్, ఒత్తిడి వంటి విషయాల్ని గుర్తు చేసుకుంటాం. కానీ మన గుండెకు నిజమైన శత్రువులు మన వంటింట్లోనే దాగి ఉన్నాయంటే నమ్మగలరా? మనం రోజు వాడే ఉప్పు, నూనె, చక్కెర, ప్రాసెస్డ్ పదార్థాలు ఇవన్నీ మన గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండానే గుండె జబ్బుల్ని తెచ్చిపెడతాయని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో గుండెకు హానికరంగా పరిణమిస్తున్న వంటింటి శత్రువుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వంటింట్లో గుండెకు ప్రథమ శత్రువు ఏది? ఉప్పా, నూనెనా, పంచదారనా? సో ఉప్పు కానీ, నూనె కానీ లేదా షుగర్ లాంటివి కానీ మూడు కూడా ఒక మోతాదుని దాటి తీసుకుంటే అవి హానికరమేనండి. సో మూడిట్లో ఏది ఎక్కువ హానికరం అనే దానికంటే కూడా ఈ మూడు వివిధ రకాల్లో మన శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం ఎక్కువ నూనె తీసుకున్నాం అనుకోండి, అవి వెళ్ళి మనకి రక్తనాళపు గోడల్లో ఫ్యాట్ పేరుకుపోయి బ్లాకేజెస్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. సో తద్వారా మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అదే ఉప్పు ఎక్కువ తీసుకునే వారిలో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ బాగా ఎక్కువ పెరగటం, మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్ ఎక్కువ పెరగటం, దాని ద్వారా రక్తనాళపు గోడలు దెబ్బతింటం, బ్లాకేజెస్ ఏర్పడటం అనేది జరగవచ్చు. అదేవిధంగా మనం ఎక్కువ షుగరు తీసుకునే వారిలో
సో ఏమవుతుందంటే మనకి రక్తనాళపు గోడల్లో ఆల్రెడీ ఉన్న బ్లాక్స్ చిట్లి క్లాటింగ్ ఏర్పడే అవకాశం కూడా బాగా పెరుగుతుంటుంది. దాంతోపాటు షుగర్ కంటిన్యూస్గా ఎక్కువ తీసుకునే వాళ్ళలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అవి ఒక రకమైన కొలెస్ట్రాల్ అనమాట. సో దానివల్ల కూడా గుండె రక్త సరఫరాలో బ్లాక్స్ రావటం లేదా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మూడు కూడా మితంగా ఒక పరిమితిలో తీసుకుంటే పర్వాలేదండి. ఒక పరిమితిని దాటి ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి హాని జరిగే అవకాశం ఉంటుందన్నమాట. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడానికి పామాయిల్, రిఫైండ్ ఆయిల్ ఎంతవరకు కారణం? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ రకమైన నూనె అనేదే కాకుండా ఎంత మోతాదులో వాడుతున్నాము నూనె అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక నెలలో ఒక మనిషికి ఒక అరకిలో కంటే ఎక్కువ నూనె వాడకపోవటం అనేది మంచిది. ఇక ఏ రకమైన నూనె వాడితే మనకి మంచిదనేది చూస్తే జనరల్గా నూనెల్లో ఏంటంటే కొన్ని మనం చూసేది ఏంటంటే ఒకటి ట్రాన్స్ ఫ్యాట్స్ అని కొన్ని హానికరమైన ఫ్యాట్ పదార్థం ఉంటుందండి చాలా నూనెల్లో. రెండోది సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయన్నమాట. ఇందులో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి ఎక్కువ ఉండే నూనెలు మనకి ఎక్కువ హాని కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటివి చూసుకుంటే మనకి జనరల్గా డాల్డా వనస్పతి అంటాం, ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అదేవిధంగా కొబ్బరి నూనెలో సాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ పామ్ ఆయిల్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సిమిలర్లీ బాగా రిఫైన్డ్ ఆయిల్స్ వాటిలో కూడా మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో జనరల్లీ ఈ రకమైన నూనెల్ని మనం తగ్గించుకుంటే మంచిదన్నమాట. సో ఏ రకమైన నూనె మనకి మంచిది అనేది చూస్తే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మనకి వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, గానగ నూనె కానీ ఇలాంటివి వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆలివ్ ఆయిల్ లాంటిది కూడా సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటివి 2-3 నెలలకు ఒకసారి మార్చి వాడుకుంటుంటే మనకి శరీరానికి అవసరమైన పోషక విలువలు వస్తుంటాయి. ప్లస్ ఈ బ్యాలెన్స్ అయిపోతుంటుంది అనమాట. నెయ్యి, కొబ్బరి నూనెలు గుండెకు మంచివేనా? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవచ్చు? ఇవి రెండు కూడా మనకి అంటే మంచిది కాదండి. ఇన్ ద సెన్స్ లైక్ కోకోనట్ ఆయిల్లో 90% వరకు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇలా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా గీలో కూడా ఆల్మోస్ట్ 60% వరకు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. సో అందుకని ఆ గీలో కుక్ చేయటం ఇలాంటివి అనేది అసలు మంచిది కాదు. కాకపోతే మనకి చాలా కాలంగా అలవాటు పడి ఉంటాం కాబట్టి ఎప్పుడన్నా కొద్దిగా నెయ్యి వేసుకోవడం అనేది ఒక లిమిటెడ్ మోతాదులో అయితే పర్వాలేదు. బట్ దట్స్ నాట్ అడ్వైజ్డ్ యాజ్ ఎ కుకింగ్ మీడియం అనమాట. బయటి ఆహారాలు గుండెకు ఎందుకు మంచిది కాదు? బయట నుంచి వచ్చే ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్ కానీ చూస్తే ఎక్కువ సందర్భాల్లో వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండే ఆయిల్స్ కానీ లేకపోతే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండే ఆయిల్స్ కానీ ఎక్కువ వాడుతుంటారండి. కారణం ఏంటంటే ఈ రకమైన నూనెలు చౌకగా దొరుకుతాయి. అండ్ రెండోది ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఒకసారి కొనేసిన తర్వాత ఎక్కువ కాలం అది మనకి నిలవ ఉన్నా కానీ బేకరీస్లో కానీ వీటిలో తయారు చేసేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ కారణంతో మనకి డాల్డా కానీ, పామ్ ఆయిల్ కానీ ఇలాంటివి రిఫైన్డ్ ఆయిల్స్ కానీ వాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట ఇలాంటి ఐటమ్స్లో. సో వీటిలో ఏంటంటే మనకి సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండటం, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం వలన మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే చాలాసార్లు ఇప్పుడు ఉదాహరణకు బయటకు వెళ్తుంటాం, బజ్జీలు వేస్తుంటారు, మిరపకాయ బజ్జీలు ఏవో వేసిన తర్వాత అదే నూనెని మళ్ళీ తిరిగి వాడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా నూనెని తిరిగి వాడటం వలన ట్రాన్స్ ఫ్యాట్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. ఆ పెరిగిన ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మనకి హాని కలిగించడం, లోపల బ్లాకేజెస్ ఏర్పడటం అనేది చేసే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తినే అలవాటు గుండెకు ఎలా చేటు చేస్తుంది? ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో ఫ్లూయిడ్ కూడా ఎక్కువ రిటైన్ అయిపోతుందండి. సో దీంతో ఏంటంటే బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ బీపీ బాగా ఎక్కువ పెరిగినప్పుడు మనకు రక్తనాళపు గోడలు దెబ్బతింటాం, వాటిలో బ్లాకేజెస్ ఏర్పడటం అనేది జరగవచ్చు. అదేవిధంగా గుండె మీద కూడా ప్రెషర్ ఎక్కువయ్యి ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అందుకని వీలైనంత వరకు ఉప్పు ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే మనకి సోడియం అనేది అవసరం కదా మన బాడీలో, మనం ఉప్పు వేసుకోకపోతే ఏమైనా అవుతుందా అని చాలామంది అనుమానపడుతుంటారు.
ఇప్పుడు మనం ఏమి సాల్ట్ మన వంటకానికి యాడ్ చేయకపోయినా మనం తీసుకునే రెగ్యులర్ వెజిటబుల్స్లో కానీ రెగ్యులర్ ఆహార పదార్థాల్లో కానీ ఎంతో కొంత సోడియం ఉంటుందండి. ఆ సోడియం అనేది మనకి సరిపోతుంది. సో అందుకని వీలైనంత వరకు ఎడిషనల్ సాల్ట్ తీసుకోవడం అనేది తగ్గించుకుంటే మంచిది. గుండె ఆరోగ్యానికి ఉపకరించే వంటింటి ఆహారాలు ఏవి? జనరల్గా ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఒకటి ఆకుకూరలు బాగా ఎక్కువ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి సిరియల్స్ అంటాం, అంటే మనం మామూలుగా రైస్ చాలామంది మనం బేసికలీ రైస్ బేస్డ్ ఉంటాము. సో బాగా పాలిష్ చేసిన రైస్ కాకుండా బ్రౌన్ రైస్ లాంటివి, అంటే దంపుడు బియ్యం లాంటివి వాడుకోవటం. అదేవిధంగా మిగతావి అంటే రాగి కానీ, జొన్న కానీ, సజ్జలు కానీ, ఇలాంటివి మిల్లెట్స్ లాంటివి తీసుకోవటం ఇది చాలా మంచిది. అండ్ రైస్ కంటే కూడా వీట్ లాంటిది, అంటే చపాతీ లాంటివి కొంచెం బెటర్ అవుతుంటాయి. వీటితో పాటు లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం పాలు వాడుతుంటాం. పాల్లో కూడా మార్కెట్లో మనకి టోన్ మిల్క్ అని, స్కిమ్డ్ మిల్క్ అని డిఫరెంట్ ఫ్యాట్ లెవెల్స్ ఉన్న మిల్క్ వస్తుంటుంది. సో మనం తక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడటం ద్వారా, ఈ నెయ్యి, వెన్న, మీగడ ఇటువంటివి అవాయిడ్ చేయటం ద్వారా మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కాకుండా జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు వేపుడు కూరలు చేస్తుంటాం, కొన్నిసార్లు పులుసు కూరలు చేస్తుంటాం. సో జనరల్గా చూసుకుంటే వేపుడు కూరల్లో మనకి ఎక్కువ ఆయిల్ పడే అవకాశం ఉంటుంది. సో అందుకని చిన్న చిన్న మార్పులు, అంటే వేపుడు కూరల బదులు పులుసు కూరలు లాంటివి తీసుకుంటే మనం ఆయిల్ కంటెంట్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఉదయం టిఫిన్ చేస్తుంటాం. టిఫిన్ చేసినప్పుడు ఇడ్లీ తీసుకోవచ్చు, దోశ తీసుకోవచ్చు, లేదా పూరి తీసుకోవచ్చు, వడ లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు అదే పూరి, వడ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఎక్కువ నూనె అవసరం పడుతూ ఉంటుంది. అదే ఇడ్లీ కానీ, దోశ కానీ ఇలాంటివి ఉంటే నూనె కంటెంట్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఇలాగా మన ఇష్టాలని కాంప్రమైజ్ చేసుకోకుండా చిన్న చిన్న మార్పుల ద్వారా మన ఆయిల్ తీసుకునే కంటెంట్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నిత్యం వంటింట్లో వాడే ఉప్పు, పంచదార, నెయ్యి వంటి దినుసుల వాడకం గాడి తప్పితే గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని గుర్తుంచుకోవాలి. వంట దినుసుల వాడకంపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. చిన్న చిట్కా మీకోసం. తరచూ వాంతి అవుతూ వికారంగా ఉంటున్నప్పుడు ఉదయం పూట గోరువెచ్చటి నీటిలో కొద్దిగా జీలకర్ర పొడిని కలుపుకుని తాగటాన్ని అలవాటు చేసుకోండి. వాంతి, వికారం సమస్యలు తగ్గుతాయి.